సార్ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపితో పాటు ఎస్టిపి అని పేరు వింటూ ఉంటాం. Yeah. అదేంటి ఏంటి సార్? ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఎవరైనా ఒక బిగ్ కార్పస్ ఉంది, మార్కెట్స్ లో ఉన్న వోల్టాలిటీ ఎక్కువ రిస్క్ తీసుకోలేరు, తర్వాత మార్కెట్ మూవ్మెంట్స్ ఒకేసారి ఇవాళ ఒక 10 లక్షలు, ఒక 50 లక్షలు, కోటి రూపాయలు ఇవాళ మనం ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ లో కానీ, లేదంటే ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ లాంటి ప్రొడక్ట్ లో కానీ, కొంచెం హైబ్రిడ్ ఫండ్స్ లో కానీ, కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ లో కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మార్కెట్ మే ఫాల్ బై 10% or 20% or 30% సమ్ టైమ్స్. సో సడన్ గా కోటి రూపాయలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మార్కెట్ ఒక 20% పడింది అనుకోండి, విత్ ఇన్ డేస్, ఒక 1 వీక్ లోనో 10 days లోనో దట్ మే ఫాల్ టు 80 lakhs అవ్వచ్చు. సో అంత రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ గా ఏంటంటే, బిగ్గర్ కార్పస్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దాని ఇనిషియల్ గా కొంచెం లో రిస్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ లోనే మనం డెట్ ఫండ్స్ అంటాం. వాటిలో రైట్ ఫ్రమ్ ఓవర్ నైట్ ఫండ్స్ కానీ, లిక్విడ్ ఫండ్స్ కానీ, అలాగే ఆర్బిట్రాజ్ ఫండ్స్ కానీ, అల్ట్రా షార్ట్ ఫండ్స్ కానీ, కొంచెం లో డ్యూరేషన్ డెట్ ఫండ్స్ కానీ, మనీ మార్కెట్ ఫండ్స్ కానీ, ఇట్లాంటి ఫండ్స్ కొన్ని ఉంటాయి. లో డ్యూరేషన్ ఫండ్స్ అవి మ్యూచువల్ ఫండ్ లో తక్కువ రిస్క్ కలిగి ఉన్నటువంటి ఫండ్స్ అన్నమాట. సో అలాంటి ఫండ్స్ లో ఇనిషియల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ పెద్ద అమౌంట్స్ ని ఎగ్జిస్టింగ్ కార్పస్ లో నుంచి, దీన్ని ఏమంటామో సోర్స్ ఫండ్ అంటాం. ఇనిషియల్ గా ఎక్కడైతే మనం ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని సోర్స్ ఫండ్ అంటాం. ఈ సోర్స్ ఫండ్ నుంచి డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ ఒక ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసి ఒక ప్రీ డిటర్మైన్ క్యాలిక్యులేషన్ తీసుకుని, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం డైలీ కొంత అమౌంట్ ఈ కార్పస్ లో నుంచి హైబ్రిడ్ ఫండ్స్ లో కానీ, ఈక్విటీ ఫండ్స్ లో కానీ వెళ్ళేటట్టు ఆటోమేటిక్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఈ కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి ఒక డెట్ ఫండ్ లో, అది ఒక 6% రిటర్న్ ఇస్తుంది అనుకోండి. పర్ యానం వచ్చి 6 lakh రూపీస్. ఈ 6 lakhs రూపీస్ అంటే మంత్లీ దాదాపుగా ఒక 50,000. సో మంత్లీ ఒక 50,000 రూపాయలు సోర్స్ ఫండ్ లో నుంచి టార్గెట్ ఫండ్ లోకి. సోర్స్ ఫండ్ విల్ బి లెస్ రిస్కీ డెట్ మ్యూచువల్ ఫండ్. టార్గెట్ ఫండ్ వుడ్ బి కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే హైబ్రిడ్ ఫండ్ కానీ, ఈక్విటీ ఫండ్ కానీ. సో ఇందులో నుంచి మంత్లీ ఒక 50,000 చొప్పున ఫండ్ ఏ నుంచి ఫండ్ బి లోకి మంత్లీ వెళ్తూ ఉంటుంది. ఈ స్ట్రాటజీ వాడటం వల్ల ఏంటంటే, విల్ మినిమైజ్ ది రిస్క్ అనమాట. అంటే కొంత క్యాపిటల్ సేఫ్టీ, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటూ కొంత హై రిస్క్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే ఎస్టీపీ లో కూడా వీ కెన్ ఆప్ట్ ఫర్ డైలీ ఎస్టీపీ, ఆర్ వీ కెన్ ఆప్ట్ ఫర్ వీక్లీ ఎస్టీపీ, ఆర్ వీ కెన్ ఆప్ట్ ఫర్ మంత్లీ ఎస్టీపీ ఆల్సో. సో అలా ఒక ఎస్టీపీ టెన్యూర్ నెక్స్ట్ 5 years, 6 years or 10 years or more, ఆ టైం లైన్ లో ఇనిషియల్ గా లో రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్ లైక్ డెట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, అక్కడ నుంచి కొంచెం హై రిస్క్ హై రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ఈక్విటీ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్ లోకి వీ కెన్ స్లోలీ డిప్లాయ్ అవర్ మనీ టు హైబ్రిడ్స్ ఆర్ ఈక్విటీ ఫండ్స్. ఇది ఎస్టీపీ, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఎవరైతే కొంచెం బిగ్ మనీ టు ఇన్వెస్ట్ ఉంది, ప్లస్ మార్కెట్ గురించి పూర్తి స్థాయి నాలెడ్జ్, అవగాహన లేదు, ఇది ఎలా పనిచేస్తుంది అనేది అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, ఒకేసారి భారీ మొత్తాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది ఉంది, భయం ఉంది అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ ఎస్టీపీ, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఆప్ట్ చేసుకుని లో రిస్క్ డెట్ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్లోలీ దే కెన్ మూవ్ దట్ మనీ టు హై రిస్క్ ప్రొడక్ట్స్ లైక్ ఈక్విటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అది టెన్యూర్ ఎంత అనేది, ఎంత టెన్యూర్ పెట్టుకోవాలి, ఎస్టీపీ టైం లైన్ అనేది సోర్స్ ఫండ్, టార్గెట్ ఫండ్, క్లయింట్ రిక్వైర్మెంట్స్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్న తర్వాత దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మేనేజ్ చేస్తే ఇట్ విల్ వర్క్ బ్యూటిఫుల్లీ.